హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత నెలకొన్న షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేయడంతో పాటు క్రికెట్ ను రాజకీయాలకు ముడిపెట్టవద్దని భారత ఆటగాళ్లను కోరారు. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ తర్వాత రెండు జట్ల మధ్య సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన షేక్ హ్యాండ్ జరగలేదు. ఈ ఘటనపై షోయబ్ మాట్లాడుతూ, నాకు మాటలు రావడం లేదు, ఇది హృదయాన్ని బాధించింది అని అన్నారు. ఇది కేవలం ఓ క్రికెట్ మ్యాచ్ మాత్రమే, దీన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దన్నాడు. గొడవలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ వాటిని మర్చిపోయి ముందుకు సాగాలని సూచించారు. ఇదో గేమ్, చేతులు కలపండి, మీ గౌరవాన్ని చూపించండి అని షోయబ్ అఖ్తర్ అన్నారు. అయితే మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకను బహిష్కరించిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నిర్ణయాన్ని మాత్రం అఖ్తర్ సమర్థించారు. సల్మాన్ అలీ అఘా బాగా చేశాడు, అతను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కు వెళ్లలేదు, గుడ్ అని అఖ్తర్ అన్నారు. వాస్తవానికి భారత్ గెలిచిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ ఆటగాళ్లు కరచలనం కోసం కొంతసేపు మైదానంలో ఎదురు చూసినప్పటికీ ఏ భారత ఆటగాడు ముందుకు రాలేదు. ఈ ఘటన సమయంలో భారత సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్ తలుపులు కూడా మూసివేయడం కనిపించింది.